ప్రధాన పండుగలు చిన్నబోయే రీతిలో జెండాల పండుగ జోరుగా సాగుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా సర్వత్రా ఈ పైసల పండుగ రోజురోజుకు ఊపందుకుంటోంది. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రచారం కోసం భారీగా ఖర్చు పెడుతుండటంతో వ్యాపార కూడళ్లలో ఎన్నికల కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అడ్డా కూలీల నుంచి ఆటో వాలాల వరకు కుట్టు మిషన్లు, టెంట్ హౌస్లు, పూల దుకాణాలు, హోటల్స్, ప్రింటింగ్ ప్రెస్లు, పెట్రోల్ బంకులు కళకళలాడిపోతున్నాయి. ఇక నిత్యం టన్నుల కొద్దీ చికెన్ విక్రయాలు జరుగుతుండగా మద్యం దుకాణాలపై కాసుల వర్షమే కురుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల మాట ఎలా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖర్చు ఎంతైనా పర్లేదు, గెలవడమే లక్ష్యమన్నట్టుగా పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు సైతం ఆయా పార్టీలే వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఒక పార్టీని మించి మరో పార్టీ భారీగా జనాన్ని తరలించడంలో భాగంగా భారీగా ఖర్చు చేస్తున్నాయి. ఇలా గ్రామీణ వ్యవసాయ కూలీల నుంచి అడ్డ కూలీల వరకు ఎవరిని వదలకుండా ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నాయి. ఫలితంగా పొట్టకూటి కోసం రోజు పని చేసుకునే వారికి ఎన్నికలు కలిసిరాగా పలు రంగాల్లో పనిచేస్తున్న వారికి చేతి నిండా పని దొరుకుతోంది. ఎన్నికల ప్రచారం ఏప్రిల్ మొదటి వారం నుంచే ప్రారంభం కాగా మే 10 వరకు ఈ సందడి కొనసాగనుంది. రాజకీయ నాయకుల గెలుపోటముల మాట ఎలా ఉన్నా అనేక వర్గాల ప్రజలకు ఈ ఎన్నికలు అదనపు ఆదాయాన్ని మాత్రం తెచ్చిపెట్టాయి. ఎన్నికల వల్ల బ్యానర్ల ప్రింటింగ్ మొదలు వాటిని కట్టేవారి నుంచి ప్రచార రథాలు నడిపే డ్రైవర్లు, వంట మాస్టర్లు, క్యాటరింగ్లు, హోటల్స్, సప్లై చేసేవారు, ఇలా ప్రతి ఒక్కరికి చేతి నిండా పని దొరికింది. వీరి వ్యాపారం 3 ఆర్డర్లు, 6 అడ్వాన్సులుగా కొనసాగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను చుట్టి రావడానికి అభ్యర్థులు ప్రచార రథాలను నమ్ముకోవడంతో వాటిని తయారు చేసే వారికి యమ డిమాండ్ పెరిగింది. గల్లీ గల్లీలో ప్రచారాలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఎన్నికల ప్రచార రథాలను వేల రూపాయలు ఖర్చు చేసి తయారు చేయించారు. దీంతో వెల్డింగ్ పనులు చేసే వారికి డిమాండ్ పెరిగింది. సభలు, సమావేశాలకు జనాన్ని తరలించాలంటే వాహనాలు తప్పనిసరి కావడం వాహనదారులు రోజుకు 1500 నుంచి 2000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మరోవైపు ద్విచక్ర వాహనాలు, కార్లకు నేతలు పెట్రోల్, డీజిల్ పోయిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లోనూ అమ్మకాలు పెరిగాయి. కరపత్రాలు, ఫ్లెక్సీలతో అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, హామీలు చేసిన చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలిసేలా అన్ని పార్టీల నేతలు కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. సమావేశాలకు, ప్రచారాలు ముఖ్య నేతలు వస్తే భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం అభ్యర్థులు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఉపాధి దొరుకుతోంది. మరోవైపు కళాకారులు ఊరూరా తిరుగుతూ పాట మాటలతో సందడి చేస్తూ రోజుకు 20,000 వరకు పొందుతున్నారు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఒక్కో ఫోటోగ్రాఫర్ 30,000 నుంచి 50,000 వరకు, వీడియోగ్రాఫర్కి అయితే 50,000 నుంచి 75,000 వరకు ఛార్జీలు తీసుకుంటున్నారు. టెంట్ యజమానులకు కూడా గిరాకీ పెరిగింది. టెంట్ హౌస్ యజమానులు కుర్చీకి 10, టెంట్ సైజును బట్టి 2,000 రూపాయల వరకు, అలాగే 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. స్టేజీ ఏర్పాటు, గ్రీన్ మ్యాట్, సైడ్ వాల్స్ కోసం మరో 3,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. పూల వ్యాపారులకు ఉపాధి లభిస్తోంది. నియోజకవర్గాల్లో కూలీలతో ప్రచారం చేపడుతున్నారు. పట్టణాల్లో రోజుకు 800 నుంచి 1000 రూపాయల వరకు కూలీలకు చెల్లిస్తుండగా పల్లెల్లో 500 రూపాయల వరకు ఇస్తున్నారు. పట్టణాల్లో కూలీలకు కొన్ని పార్టీలు మద్యం కూడా పంపిణీ చేస్తున్నాయి. ఎన్నికల పుణ్యమాని మద్యం ఏరులై పారుతోంది. కొందరు అభ్యర్థులు ముందు చూపుతో భారీగా మద్యం దిగుమతి చేసుకున్నప్పటికీ దుకాణాల వద్ద మాత్రం విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ప్రచారానికి, మీటింగులకు వచ్చిన వారికి మద్యం దుకాణాల ముందే ద్వితీయ శ్రేణి నేతలు సీసాలు పంపకాలు చేయడం సర్వసాధారణమైపోయింది. మరోవైపు చికెన్ విక్రయాలు టన్నుల్లోనే సాగుతున్నాయి. నాయకుల నివాసాలు నిత్యాన్నదాన సత్రాలుగా మారి చికెన్ అన్నది తప్పనిసరి కావడంతో అంచనాలకు అందని రీతిలో ఈ అమ్మకాలు సాగుతున్నాయి.